మిషన్ కాళేశ్వరం సభలో తప్పదు సమరం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ అంటోంది. అదే సభలో ప్రభుత్వం కుట్రలని తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 3 నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక గురించి చర్చించడమే సమావేశాల ప్రధాన అజెండా. అత్యంత కీలకమైన అంశం కావడంతో ఇరుపక్షాల మధ్య జరగబోయే వాడీవేడి చర్చలు అసెంబ్లీని హీటెక్కించబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలల పాటు విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్ లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్ఎస్ లోని కీలక నేతలు తిరిగి బాధ్యులని తేలడంతో అసెంబ్లీలో దీనిపై చర్చించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునేందుకు ముందుకెళ్తామని ఇదివరకే సీఎం రేవంత్ ప్రకటించారు. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. నివేదిక వచ్చినప్పుడే ఇరుపక్షాల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడిచింది. కానీ నివేదికపై అసెంబ్లీలో చర్చ అంటే పొలిటికల్ వైల్డ్ ఫైరే. మరోవైపు ఈ ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ పైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, ప్రభుత్వ ఆరోపణలు విమర్శలకు కౌంటర్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లపైన అసెంబ్లీలో మరోసారి చర్చించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బీసీ బిల్లును పాస్ చేసింది. మరోవైపు ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. అటు చూస్తే హైకోర్టు డెడ్ లైన్ తరుముకొస్తోంది. కాబట్టి అసెంబ్లీ వేదికగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల కోసం మరో బిల్లు అసెంబ్లీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తంగా ఇటు కాళేశ్వరం, ఇటు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.